రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి బట్టలు. నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దునే తీసుకొచ్చేయమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు త్వరగా తీసుకురామ్మా. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఏంటి? బాత్రూమ్. ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. హాయ్ స్నూపీ. దీనికి నాకంటే బద్ధకం. ₹10 పూల్ కోసం ₹1000 ప్యాంట్ కింద పడేస్తారా? వీళ్ళకి అసలు బుద్ధి లేదు. స్మార్ట్. ఓకే. కమ్ స్నూపీ. నువ్వా? అప్పుడే మర్చిపోయావా? నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? ఒకళ్ళు రానిచ్చేదేంటి? అనంతపూర్ కరువు వచ్చినట్టు, ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు తెలుసా? మీ తాతయ్య నా కాళ్ళు పట్టుకొని మరీ ఉండమన్నాడు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. అవి చెప్పడం దేవుడు నీకిచ్చిన వరం అమ్మా, మా వల్ల కాదు. ఓయ్ నేనేమైనా తప్పు చెప్పానా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథవని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసమే. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు గాని నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో. మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. అమ్మ దుర్మార్గురాలా, నిన్ను రౌడీల నుంచి రక్షిస్తే నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తావా? ఎస్. నోరు మూసుకొని ప్యాంట్ వేసుకుని పడు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంతా పగ తెచ్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సింది. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మ అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా, ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? వెళ్దా? వెళ్తుంది. 27545440. హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య, నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా,
నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్యా. బొంగేం కాదు. ఏరా అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? అన్నయ్య నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలీ నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. బాబాయ్ ఎందుకురా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంక రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బు వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ ఆ? అటు కాదు ఇటు. ఓ గుర్తుందంట. ఓ సారీ, నా బెడ్రూమ్ అనుకున్నాను. అన్ని తలుపులు ఒకేలాగా ఉంటేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నా గది కొంచెం దారి చూపిస్తావా? మల్లేశ్వరి పడుకున్న తర్వాత ఆ గదిలో పనేంటి నీకు? ఏంటి సైలెన్స్? ఆ బాలుగాడు ఉన్నాడు అనుకో, మాటలు ఎక్కువ పని తక్కువ. కానీ నువ్వు అలా కాదు, మాటలు తక్కువే పని తక్కువే. ఖతర్నాక్ నువ్వు. ఓ ఇదే. పర్సనాలిటీ బాగానే ఉంది కానీ కాస్త నవ్వితే ఆడపిల్లలా ఉంటావు. రేపు నేను నవ్వడం ప్రాక్టీస్ చేయి. స్నూపీ స్నూపీ రే రే, దాని తల మీద చేస్తే కరిచి చంపేస్తుంది. వెళ్ళి పని చూసుకో. స్నూపీ కమాన్ కమాన్. తప్పు తప్పు కాదు. నువ్వెవరు? వెంకటేష్ అంటే నీ అంతరాత్మని. ఎవరైతే నాకేంటి? అమ్మాయి స్నానం చేస్తుంటే చూడటం తప్పు కాదా? కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి నిన్ను చూడట్లేదు కాబట్టి. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. పిచ్చి ప్రసాద్, నువ్వు ఆ అమ్మాయిని అక్కడ చూస్తున్నావు, దూరంగా ఉన్న బిల్డింగ్ ని చూస్తున్నావు, మధ్యలో ఆ అమ్మాయి అడ్డం వచ్చింది అంతే. లేదు, నేను ఆ అమ్మాయినే చూస్తున్నాను. చూడు, టాప్ టు బాటమ్ చూడు, కానీ నిన్నెవరు చూడకుండా చూసుకో, అది ఇంపార్టెంట్. వస్తా.